హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఇలాంటి ఫోటో ఎఫెక్ట్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. సో నుంచి నాకు ఇదైతే ఈజియెస్ట్ వే అనుకుంటామో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను క్విక్ సెలెక్షన్ టూల్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన అనుకుంటాను. సో దానికి ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఇలా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను అంటే లేయర్ మాస్క్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను క్రాప్ టూల్ అయితే తీసుకుంటున్నాను. క్రాప్ టూల్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేస్తాను. సో ఇట్లా ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను. చేసేసుకొని ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను సాలిడ్ కలర్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటాను. చేసేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ని మనం ఇమేజ్ యొక్క వెనకాల ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ని కావాలంటే ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు తర్వాత అయినా సరే. నెక్స్ట్ మనం సెకండరీ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ని అయితే సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని మనకు కావాల్సినట్టు సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు అనేది సేమ్ ప్రాసెస్ అనమాట, మళ్ళీ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ నేను చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి క్లౌడ్ పెట్టేసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మళ్ళీ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మనం లేయర్ మాస్క్ అయితే చేద్దాం. ఇలా వచ్చేసిన తర్వాత మనం సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ వయా కాపీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మనకు ఒక కాపీ అనేది సపరేట్ లేయర్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఒరిజినల్ లేయర్ ఏదైతే ఉందో అది హైడ్లో పెట్టుకుందాం ఒకసారి. సో చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేస్తామో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ మాస్క్ అయితే ఇచ్చేసేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు లేయర్ మాస్క్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం గ్రేడియంట్ టూల్ అయితే తీసుకోవాలి. గ్రేడియంట్ టూల్ తీసేసుకొని ఇక్కడ మనం బేసిక్స్లోకి వెళ్ళి ఈ సెకండ్ గ్రేడియంట్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనం క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటాం. కావాల్సినట్టు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకొని మెయిన్ ఏదైతుందో అది అన్నిటికన్నా పైన ఇలా పెట్టేసుకుంటున్నాం. అండ్ సెకండ్ ఇమేజ్ని కొంచెం సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసి ఇంకొంచెం ఫోకస్గా పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం టెక్స్ట్ టూల్ అయితే తీసుకోవాలి. టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకి డిఫాల్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంది. అక్కడ మన టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను విజయ్ అనే టెక్స్ట్ ఇస్తున్నాను. ఇక్కడ యాక్టర్ నేమ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంక్రీజ్ చేసుకొని ఇలా రొటేషన్ అయితే చేసుకుంటాను. సింపుల్గా రొటేట్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. కొంచెం టెక్స్ట్ ఒక సైజ్ అనేది కొంచెం తగ్గించుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని ఒక కాపీ అయితే చేసుకోవాలి. సో రైట్ క్లిక్, డూప్లికేట్. ఓకే, సో డూప్లికేట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ని హైడ్లో పెట్టుకుందాం. పెట్టేసుకొని డూప్లికేట్ ఏదైతే చేసామో అది టెక్స్ట్ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకు ఇమేజ్ అనేది ఆ టెక్స్ట్లోకి ఇలా క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే ఒరిజినల్ ఉండేనో దాన్ని అన్హైడ్ చేసుకుందాం. ఓకే, అన్హైడ్ చేసుకొని ఇది ఈ రెండింటి లేయర్ కన్నా పైన రావాలి. ఓకే, ఇలా పైన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను సెలెక్షన్ టూల్ తీసుకొని ఇలా డ్రా అయితే చేసుకుంటున్నాను.
డ్రా చేసుకొని ఇమేజ్ ఒక లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్ ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకొని ఇలా ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే, ఈ సెలెక్షన్ ఏరియా అంతా కూడా మనం ఇలా ఎరేజ్ చేసుకున్నాం. ఎరేజ్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా జరుపుకోవచ్చు అనమాట దగ్గరికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రెండు కూడా బ్లాక్ అండ్ వైట్లోకి రావాలి మనకు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ డీసాచురేట్, మళ్ళీ సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ డీసాచురేట్. సో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోయాయి అనమాట. తర్వాత ఓవరాల్గా అన్నిటిని ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఒక సపరేట్ లేయర్ అనేది వచ్చేస్తుంది అనమాట. గ్రూప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంబైండ్ అయ్యి ఒక లేయర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ గ్రూప్ని మనం ఇలా హైడ్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనకు ఒక ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లెవెల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ కర్వ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఉంటుంది కదా, ఇది కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.